తెలంగాణ రైజింగ్ 2047, తెలంగాణ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అని పిలుపునిచ్చారు ఆనరబుల్ సీఎం గారు దావోస్లో. అంటే పారిశ్రామిక రంగంలో, వ్యాపార వాణిజ్య రంగాల్లో భారతదేశంలో తెలంగాణ ఎలా ఒక ఆశా దీపికగా, ఒక వేగు చుక్కగా, ఒక హామీ ఇచ్చే స్థాయిలో ఉందో సీఎం గారు అంతర్జాతీయ స్థాయి నిపుణులకు, అంతర్జాతీయ స్థాయి వ్యాపార వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మన తెలంగాణ గురించి తెలియచెప్పటం ఒక విజయమైతే, మరి జాయిన్ ద రైజ్ అనే పిలుపునిచ్చి అక్కడి నుంచి ప్రజాపాలన అంటే ప్రజలకు మనసులకు దగ్గరగా, ప్రజల కాంక్షలకు దగ్గరగా ఉండే పాలనలో మరింత సామర్థ్యాన్ని ఎలా జోడించాలి, మరింత దగ్గరగా ప్రజలకు ఎలా వెళ్తుంది ప్రభుత్వం, మరి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎలా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలో ఒక ఆ నైపుణ్యాల్ని మరింత మెరుగుపరుచుకునే శిక్షణ కూడా ప్రపంచంలోనే ఐవీ లీగ్ అంటే అమెరికాలో 8 విశ్వవిద్యాలయాలు టాప్ యూనివర్సిటీస్ అయితే, ఆ 8 ఐవీ లీగ్ టాప్ అయితే 8లో టాప్ హార్వర్డ్లో టాప్ కెనడీ స్కూల్. అక్కడ లీడర్షిప్ అనే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని అక్కడి నుంచి వచ్చారు. మొన్న నల్గొండ జిల్లా పల్లెలో, నిన్న మన కన్యారం జిల్లా పల్లెలో, నేడు మన ఇందూరు జిల్లా పల్లెలో మరి పల్లె తల్లుల్ని పలకరించి ఆశీస్సులు అందుకోవటానికి వేంచేసి ఉన్నారు. కొద్దిసేపట్లోనే వారు వేదికపైకి వస్తారు. మరోమారు మీ అందరికీ మనవి, ఆనరబుల్ సీఎం గారు వచ్చిన తర్వాత వారు వస్తున్నప్పుడు మీరందరూ లేచి ఉత్సాహంగా ఎలాగూ స్వాగతం పలుకుతారు. అయితే ఆ తర్వాత ముందు వరుసలో ఉన్న పెద్దలు, సీఎం గారు, మంత్రులు, పెద్దలు, వెనక వరుసలో ఉన్న పెద్దలందరూ సెటిల్ అవుతారు. మనం కూడా చివరి దాకా ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణతో మన జన్మభూమి పట్ల, మన మాతృభూమి పట్ల, తెలంగాణ తల్లి పట్ల భక్తితో నిలబడి ఉంటాం. అప్పుడు తెలంగాణ జయ జయ తెలంగాణ అనే పాట వస్తుంది. నేను అనౌన్స్ చేశాక వేస్తారు మా వాళ్ళు. అందరం నిశ్శబ్దంగా నిలబడాలి. ఆ పాట వచ్చిన వాళ్ళు గొంతెత్తి పాడవచ్చు పాటతో కలిపి. కొద్దిసేపట్లోనే వేదికపైకి రానున్నారు సారు. మరి ఇందాకే అనుకున్నట్టు పక్కనే విశ్వవిద్యాలయం ఉంది, వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా. అయితే ఏ విద్యాలయంలో అయినా పల్లెలు చదువుల తల్లి గుళ్ళుగా మారాలి. మనకు దగ్గరనే ఉంది బాసర సరస్వతి. సరస్వతి అంటే ఏందమ్మా, అందరిలో ఉంటా తెలివి. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, చదువు అంటే ఏదో పైనుంచి ఆకాశం మించి పడే ఒక బహుమానం కాదు, మీలో ఇప్పటికే ప్రకృతి తెలివిని దాచి ఉంచింది. ఆ దాగి ఉన్న తెలివిని బయటకు తీయడమే చదువు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషం నాస్తి, యోజక తత్ర దుర్లభ అన్నారు. అంటే ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉంటుంది. ప్రతి మొక్కకి మెడిసినల్, అంటే ఒక మెడిసినల్ ప్లాంట్కే కాదు, ప్రతి మొక్క కూడా ఒక వైద్య లక్షణం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా మనకు ఉపయోగపడేవారే. ఒక్కొక్కళ్ళకు ఒక్కో రంగంలో సామర్థ్యం ఉంటుంది. ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కళ్ళు రాణిస్తారు. వివిధ వృత్తులు, వివిధ ఉపాధులు, వివిధ ఉద్యోగాలు, వివిధ హోదాలు, వివిధ సేవలు అన్నీ కలిస్తేనే సేవ. వీటన్నిటినీ సర్వీస్ అంటాం. అది పబ్లిక్ సర్వీస్ అయినా, గవర్నమెంట్ సర్వీస్ అయినా, సోషల్ సర్వీస్ అయినా సర్వీస్, సేవ. సేవ ఎక్కడైతే మనస వాచ కర్మణ మళ్ళీ తిరిగి ఆశించకుండా సేవ అందుతుందో అదే పవిత్రమైన సేవ. ఆ పవిత్రమైన సేవ గురించి మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, నిజంగా సేవ చేసేవారికి మనం ఏమని సన్మానం చేయాలి, ఏమని బహుమానం ఇవ్వాలి అని అడిగారు గాంధీ గారిని. అప్పట్లో స్వాతంత్ర సమర ఘట్టంలో సత్యాన్ని, అహింసను ఆయుధాలుగా చేసుకుని ప్రపంచానికే బాట చూపించిన మహాత్మా గాంధీ చెప్పిన మాట ఏమిటంటే, సేవ చేసేవారికి మనం ఎంతో బహుమానం ఇచ్చినా తక్కువే, మరింత సేవ చేయాలి అనే కాంక్ష వాళ్ళలో కలిగించాలి అని. అంటే మంచి మరింత మించాలి, మంచి మరింత పెంచాలి, మంచి మరింత పంచాలి అన్నదే మహాత్మా గాంధీ చెప్పిన మాట. దాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు మన ఈ బర్దీపూర్ ప్రజాపాలన సభకు అధ్యక్షత వహిస్తారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు. వారు అధ్యక్ష వహిస్తున్న ఈ సభలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సలహాదారులు,
అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, వివిధ ప్రజాప్రతినిధులు, మరి ఉమ్మడి ఇందూరు జిల్లా పల్లెల నుంచి వచ్చిన చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా మరోమారు హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత వారి సందేశం తర్వాత ఉంటుందమ్మా. మీ అందరి తరఫున చాలామంది ఇందిరా మహిళా శక్తి ప్రతినిధులు వచ్చారు. మీ అందరి తరఫున గ్రామైక్య సంఘాల అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి స్టేజ్ మీదకి వచ్చి 200 కోట్ల రూపాయల చెక్ అందుకుంటారు. అప్పుడు ఆ ఆనందాన్ని మనం వ్యక్తం చేయాలి. అంతకు ముందు అంటే ఆ 200 కోట్ల చెక్ అప్పుడు మనం ఆనందాన్ని వ్యక్తం చేయాలి. కానీ అంతకుముందు మాత్రం దురదృష్టవశాత్తు మన నుంచి దూరమైన చెల్లి సౌమ్య, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారు కూడా ఉన్నారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సౌమ్య కుటుంబ సభ్యులు అమ్మ, నాన్న, తమ్ముడు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఒక నేరస్తుణ్ణి పట్టుకునే క్రమంలో అతను మీ ఉత్సాహం, మీ ఆనందం చూస్తుంటే నా అనౌన్స్మెంట్ అవసరం లేదు. సార్ వస్తున్నారు అని తెలిసింది కదా. మీ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా, మీ కేకలు, మీ ఆనందంతో కూడిన ఆహ్వానాలే మంగళవాద్యాలుగా మరి మంచి చేయాలి సమాజానికి అని ఆశిస్తూ గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు సాగునీటి పారుదల మన అందరికీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దుంగదొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు. ఆనందాన్ని, ఆత్మీయతను, సాదర స్వాగతాన్ని వ్యక్తం చేయడానికి మనకు భగవంతుడు ప్రకృతి ఇచ్చిన ప్రసాదం కరతాళ ధ్వనులు. తప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, ప్రతి అణువులో మాతృశక్తిని దర్శిస్తారు గనుకనే సీఎం గారు నిన్న ఒక మాట అన్నారు. ఆ బాసర సరస్వతి తల్లి దగ్గర నుంచి భద్రాచలం సీతమ్మ తల్లి దాకా మరి రానున్న పుష్కరాల సందర్భంలో ఎలా భక్తి పొంగి పొరలాలో చెప్పారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, పెద్దలకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. ఈ ఆనందాన్ని క్రమశిక్షణగా మారుద్దాం. ఇప్పుడు తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ.